ఆదాము పాపివి. ఇప్పుడు ఆయన రక్తమును బట్టి నువ్వెవరివి? పెద్దగా చెప్పు. పరిశుద్ధుడివి. రైట్. ఆయనకు వెలుపట ఆయన లేకుండా నువ్వు అనీతిమంతుడివి. ఇప్పుడు ఆయనను బట్టి నువ్వేమయ్యావు? ఆయన లేకుండా నువ్వు ఓడిపోయిన దానివి, ఓడిపోయిన వాడివి. ఇప్పుడు జయించినటువంటి విజయుడు నీ పక్షాన ఉన్నాడు కనుక ఇప్పుడు ఆయనను బట్టి నువ్వు ఎవరివి? నువ్వు ఏ టీంలో ఉన్నావు? గెలిచిన టీంలో ఉన్నావా, ఓడిపోయిన టీంలో ఉన్నావా? ఇప్పుడు ముందాడిన వాళ్ళందరూ పెవిలియన్ దారి పట్టారండి. అందరూ పోయి పెవిలియన్లో కూర్చున్నారు. ఆఖరోడు కొట్టాడు, చివరి ఆడినోడు కొట్టాడండి, స్కోర్ పూర్తి చేశాడు. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ లైన్లోకి వచ్చి గెలుస్తారా లేదా? గెలిచిన లిస్టులోకి వస్తారా లేదా? అవునా? అందరూ ఆడారు, వల్ల కాలేదు. చివరోడు ఆడాడు, స్కోర్ ఫైనల్ చేసేసాడు. ఇప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఒకరిని ఘనపరుస్తారు, ఆ ఒకరిని ఆకాశానికి ఎత్తుతారు. పెవిలియన్లో కూర్చున్న వాళ్ళందరూ వచ్చేసి ఆ గెలిపించిన వాడిని. అట్లా మనందరం పైకెత్తాల్సింది ఎవరిని? ఎందుకు? ఆదాము మొదలుకొని ఇప్పటిదాకా అందరూ ఓడిపోయి కూర్చున్నారు, అందరూ పెవిలియన్ దారిలోనే ఉన్నారు. ఆయన వచ్చాడు, కొట్టాడు, ఒకటే దెబ్బ, కథం. ఇప్పుడు అందులో కూర్చున్న వాళ్ళందరూ జయించిన వారి లిస్టులోకి వెళ్ళిపోయారు.